స్టూడెంట్కు యూస్ఫుల్ అయ్యే ఒక బెస్ట్ ఏఐ వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా మనం స్కూల్లో కానీ కాలేజీలో కానీ ప్రెజెంటేషన్స్లలో ఇన్ఫోగ్రాఫిక్స్ను వాడుతూ ఉంటాము. ఫోటోషాప్లో కానీ కొరల్డ్రోలో కానీ లేదంటే డిఫరెంట్ వెబ్సైట్లో కానీ వాటిని క్రియేట్ చేసాము. మీకు అట్లా కాకుండా ఒక ఈజీ మెథడ్లో అంటే ఈ వెబ్సైట్లో మీరు ఒక ప్రాంప్ట్ ద్వారా ఒక మంచి ఇన్ఫోగ్రాఫిక్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో అది ఎట్లానో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు గూగుల్లోకి వెళ్ళి పిక్2చార్ట్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో మీరు ఓపెన్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది మనకు డాష్బోర్డ్, ఇది వెబ్సైట్ డాష్బోర్డ్. సో దీంట్లో మెయిన్గా మనకు ఇన్ఫోగ్రాఫిక్స్, ప్రెజెంటేషన్స్, పోస్టర్స్, రిపోర్ట్స్, ఫ్లయర్స్ ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి. సో మనకి ఇది ప్రీ వర్షన్లో మీకు 2 క్రెడిట్స్ ఉంటాయి. అంటే మనం 2 ప్రెజెంటేషన్స్ని మన వర్క్స్ని డౌన్లోడ్ చేయొచ్చు PNG ఫార్మాట్లో. సో మీరు ఫుల్ టైం అంటే మీరు కంప్లీట్ వాటిని డౌన్లోడ్ చేయాలంటే అప్గ్రేడ్ చేసుకోండి. సో అప్గ్రేడ్లో ఏంటంటే మీకు పెయిడ్ వర్షన్ ఉంటుంది. సో పెయిడ్ వర్షన్లో మీకు అన్లిమిటెడ్ విజువల్స్ అవైలబుల్ ఉంటాయి, అన్లిమిటెడ్ డౌన్లోడ్స్. దీంట్లో మనకు పెయిడ్లో PDF డౌన్లోడ్ చేయొచ్చు. ఫ్రీ వర్షన్లో వచ్చేసి మనము PNG ఇమేజ్ ఫార్మాట్లోనే డౌన్లోడ్ చేసుకుంటాము. అదే మీరు పెయిడ్ వర్షన్ తీసుకుంటే PDFలో కూడా వీటిని డౌన్లోడ్ చేయొచ్చు. ఇది డాష్బోర్డ్ ఇది. సో ఈ వెబ్సైట్ వచ్చేసి స్టూడెంట్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ప్రెజెంటేషన్స్లలో ఇన్ఫోగ్రాఫిక్స్ను యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ కంపెనీకి సంబంధించి కంపెనీ అడ్వర్టైజ్మెంట్లో కూడా ఇన్ఫోగ్రాఫిక్స్ను వాడుతూ ఉంటారు. సో అలాంటి వాటిలో మనం ఈ వెబ్సైట్ని యూజ్ చేసి మంచి ఇన్ఫోగ్రాఫిక్స్ ప్రెజెంటేషన్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. మీకు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మెయిన్గా ఉన్న ఆప్షన్స్ చూసుకుంటే ఇన్ఫోగ్రాఫిక్స్, ప్రెజెంటేషన్స్, పోస్టర్స్, రిపోర్ట్స్, ఫ్లయర్స్ ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ మనము ఇన్ఫోగ్రాఫిక్స్ తీసుకుందాం. సో ఇన్ఫోగ్రాఫిక్ పైన క్లిక్ చేస్తే మనకు మెయిన్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనకు ఇవి ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్. ఏదైనా మీకు ఈ టెంప్లెట్ నచ్చితే ఈ టెంప్లెట్ ఎడిట్ పైన క్లిక్ చేస్తే మనం టెంప్లెట్ని ఎడిట్ చేసేసి డౌన్లోడ్ చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనకు చాలా డిఫరెంట్ టెంప్లెట్స్ అయితే దీంట్లో ఇన్ఫోగ్రాఫిక్స్ టెంప్లెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇవి ఏదైనా మీకు యూస్ఫుల్ అయితే వాటిని ఎడిట్ చేసి డౌన్లోడ్ చేయండి. ఫ్రీ వర్షన్లో అయితే PNGలో మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇవి కాకుండా నేను ఒక కొత్తది క్రియేట్ చేయాలి అనుకో, ఇక్కడ చూడండి AI ఇన్ఫోగ్రాఫిక్ జనరేటర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ జనరేట్ AI ఇన్ఫోగ్రాఫిక్ అని ఉంది. సో దీనిపైన క్లిక్ చేసి మీకు ఏ టైప్ ఆఫ్ ఇన్ఫోగ్రాఫిక్ కావాలనో ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వండి. సో నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను, జనరేట్ ఇన్ఫోగ్రాఫిక్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకు కావాల్సిన టెంప్లెట్స్ తోటి ఒక ఇన్ఫోగ్రాఫిక్ అయితే ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఏదైనా ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఈ టెంప్లెట్ తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి మనకు క్రియేట్ అయింది ఇండియన్ హిస్టరీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ పీరియడ్. ఇవన్నీ మనకు మనం ఇచ్చిన ప్రాంప్ట్కి సంబంధించిన కంటెంట్ తోటి మనకు ఒక ఫ్లైవర్ అంటే మనకు ఒక ఇన్ఫోగ్రాఫిక్ అయితే క్రియేట్ అయింది. సో దీన్ని మీరు ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ దిస్ ఇన్ఫోగ్రాఫిక్ అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు ఎడిట్ చేయాలంటే ఎడిట్ పైన క్లిక్ చేస్తే మనకు ఎడిట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు గ్రాఫిక్స్, టెక్స్ట్, డిజైన్ కాంపోనెంట్స్, కలర్స్, చార్ట్స్, ఐకాన్స్, మ్యాప్స్, ఇట్లా ఏదన్నా మీ ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ అని ఏదైనా ఇమేజ్ కానీ మన సిస్టంలో డౌన్లోడ్ ఉంటే మై ఫైల్స్ పైన క్లిక్ చేసి యాడ్ చేయొచ్చు. సో సపోజ్ ఇప్పుడు నేను ఎడిట్ చేసేటప్పుడు ఇమేజ్ నచ్చలేదు అనుకోండి, సో ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. వీటిని మనం డౌన్లోడ్ ఇక్కడ డ్రాగ్ చేసేసి దీంట్లో మనం యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు కంటెంట్ ఎడిట్, ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా మీరు బేసిక్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా, ఐకాన్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా ఇట్లా డిఫరెంట్ వాటిని యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు కొన్ని ప్రో వర్షన్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ వర్షన్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. సో చూడండి నేను ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేశాను ఇక్కడ నుంచి తీసుకొని. సో ఇట్లా చాలా డిఫరెంట్ ఇన్ఫోగ్రాఫిక్స్ని అయితే మనం క్రియేట్ చేయొచ్చు. సో మనం ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి ఇన్ఫోగ్రాఫిక్స్ చేయాలంటే ఈ వెబ్సైట్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. పిక్2చార్ట్ అనే వెబ్సైట్ మీరు ఓపెన్ చేసేసి మీకు కావాల్సిన ఇన్ఫోగ్రాఫీని రెడీమేడ్గా డౌన్లోడ్ చేయొచ్చు. సో అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీకు PNG ఫార్మాట్, సో నార్మల్ క్వాలిటీ తోటి PNG తోటి మనకు 2 క్రెడిట్స్ ఉంటాయి. సో ప్రీ ఫైనల్ వచ్చేసి 2 క్రెడిట్స్, డౌన్లోడ్ PNG అని క్లిక్ చేయండి. ఈ ఏదైతే ఇన్ఫోగ్రాఫిక్ ఉందో అది మనకు PNG ఫార్మాట్లో కంప్లీట్గా డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి డౌన్లోడ్ అయింది. ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఒక పర్ఫెక్ట్ ఇన్ఫోగ్రాఫిక్ అయితే మనకు డౌన్లోడ్ అయిపోయింది. సో ఇలాంటివి మీరు ఈజీగా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇవే కాకుండా మీరు మనం పోస్టర్స్ కూడా జనరేట్ చేయొచ్చు దీంట్లో. కంపెనీకి సంబంధించి అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన ప్రెజెంటేషన్స్, పోస్టర్స్. సో ఇక్కడ చూడండి ప్రెజెంటేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రెజెంటేషన్స్ పైన మనం క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ ప్రెజెంటేషన్స్ ఓపెన్ అవుతాయి.
సో మీరు కంపెనీస్ ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, సో దీంట్లో వెళ్ళి మనం ఎడిట్ చేసేసి మనం డౌన్లోడ్ చేయొచ్చు. అండ్ అట్లాగే పోస్టర్స్, మీరు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా కంపెనీకి సంబంధించి మన వర్క్ సంబంధించి ఏవైనా పోస్టర్స్ జనరేట్ చేయాలన్నా, మనకు ఏదైనా బిజినెస్కి సంబంధించి మనం ప్రమోట్ చేసుకోవాలి, ఒక పోస్టర్స్ డిజైన్ చేయాలన్నా దీంట్లో మనం ఈజీగా డిజైన్ చేయొచ్చు. ఆల్రెడీ ఉన్న వాటిని మనం టెంప్లెట్ని ఎడిట్ చేసేసి PNG ఫార్మాట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మెయిన్గా మనకు రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు, ఫ్లైయర్స్, మనకు ఏదైనా పబ్లిసిటీ చేసుకోవడానికి ఫ్లైయర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనకు చాలా ఫ్లైయర్స్ టెంప్లెట్స్ ఉన్నాయి, ఈ టెంప్లెట్స్ని ఎడిట్ చేసేసి మనం యూజ్ చేసుకోవచ్చు. మనకు అది PNG ఫార్మాట్లో 2 క్రెడిట్స్ ఉంటాయి, మీరు PNG ఫార్మాట్లో అయితే డౌన్లోడ్ చేయొచ్చు. సో దీంట్లో మనకు ఇన్ఫోగ్రాఫిక్ మాత్రం AI జనరేటర్ టూల్ అయితే ఉంది. సో మనం ఇన్ఫోగ్రాఫిక్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం AI తోటి మనకు కావాల్సిన ప్రాంప్ట్ ఇచ్చి మనం జనరేట్ చేయొచ్చు. సో ఇది పిక్ టు చార్ట్ వెబ్సైట్. స్టూడెంట్ అయినా వర్కింగ్ అయినా మీరు ఇన్ఫోగ్రాఫిక్స్ పోస్టర్స్ జనరేట్ చేయాలనుకుంటే ఈ వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి. సో దీంట్లో మీకు కావాల్సిన అన్ని వర్క్స్ ఈజీగా చేయొచ్చు.